ప్రపంచ రాజకీయాల్లో భారత్ మరో కీలకమైన అడుగు వేసింది. బ్రిక్స్ 2026కి భారత్ అధికారికంగా అధ్యక్ష దేశంగా బాధ్యతలు తీసుకుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు బ్రిక్స్ 2026 లోగో థీమ్ వెబ్సైట్లను లాంచ్ చేశారు. అసలు ఈ బ్రిక్స్ 2026 ఎందుకు అంత ముఖ్యమో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రిక్స్ అంటే ఏమిటి? బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో ఏర్పడిన అంతర్జాతీయ గ్రూప్. ఇప్పుడు దీనిలో మరిన్ని దేశాలు కూడా చేరాయి. ప్రపంచ జనాభా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ గ్రూప్ కు భారీ ప్రభావం ఉంది. బ్రిక్స్ 2026 భారత్ పాత్ర. ఈ రోజు న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు భారత్ అధికారికంగా బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిందని ప్రకటించారు. అదే సమయంలో బ్రిక్స్ 2026కి సంబంధించిన లోగో థీమ్ అధికారిక వెబ్సైట్లను ఆవిష్కరించారు. బ్రిక్స్ 2026 లోగో ప్రత్యేకత. బ్రిక్స్ 2026 లోగోను కమలం పువ్వు ఆధారంగా డిజైన్ చేశారు. కమలం అంటే భారత్ సంస్కృతి, స్థిరత్వం, శాంతి. లోగో మధ్యలో ఉన్న నమస్తే సంకేతం సభ్య దేశాల మధ్య ఐక్యత, వైవిధ్యం, సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్. బ్రిక్స్ 2026 కోసం భారత్ ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ను ప్రారంభించింది. భారత్ అధ్యక్ష కాలంలో జరిగే సమావేశాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు అన్నిటికీ ఇది ఒక సహకార కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ఏడాది బ్రిక్స్ ప్రధాన థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. అంటే భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే శక్తి, కొత్త ఆవిష్కరణలు, దేశాల మధ్య సహకారం, దీర్ఘకాలిక అభివృద్ధి. ఈ థీమ్ ప్రజల కేంద్రంగా ఉంటుందని జయశంకర్ గారు స్పష్టం చేశారు. భారత్ కి ఇది ఎందుకు ముఖ్యం? బ్రిక్స్ చైర్మన్ గా ఉండడం ద్వారా భారత్ ప్రపంచ వేదికపై తన ప్రాధాన్యతను మరింత పెంచుకోనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల తరపున భారత్ బలమైన స్వరం వినిపించనుంది. మొత్తానికి బ్రిక్స్ 2026 ద్వారా భారత్ ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. ఐక్యత, సహకారం, అభివృద్ధి, ఇదే భారత్ లక్ష్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్ కోసం మాతో ఉండండి.